నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నేటితో ముగిసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ 17 వరకు డేటా ఎంట్రీకి అధికారుల చర్యలు విద్యాలయాల్లో ప్రదర్శనలు వేడుకలు ఆకట్టుకున్న విద్యార్థుల ఆట పాట తప్పుడు పోస్టుపై పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ ఫిర్యాదు చర్యలు తీసుకోవాలని సీఐకి నేతల వినతి ఇక వార్తల వివరాలు ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగిసింది. గత నెల 28 నుండి ప్రారంభమైన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 6తో ముగిసింది. సోమవారం నుండి ఆయా గ్రామాల్లో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ శిబిరాలకు మంచి స్పందన వచ్చింది. కరీంనగర్ జిల్లాలో చివరి రోజు జరిగిన ప్రజాపాలనలో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నేటితో ముగిసింది. గత నెల 28 నుండి ప్రారంభమైన కార్యక్రమం 8 రోజుల పాటు కొనసాగింది. దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మరికొద్ది రోజుల పాటు పొడిగిస్తారనే ప్రచారానికి తెరదించారు అధికారులు. ఈ నెల 6వ తేదీతో ప్రజాపాలన కార్యక్రమం ముగియడంతో వచ్చిన దరఖాస్తులను ఈ నెల 17 వరకు ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. జిల్లాలోని 313 పంచాయతీలు, నగరపాలక సంస్థలతో పాటు 4 మున్సిపాలిటీల్లో నిన్నటి వరకు జిల్లా వ్యాప్తంగా 2,87,383 దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు భారీగా దరఖాస్తులు అందాయి. అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియగా మరో 4 నెలల తర్వాత మరోసారి నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో దరఖాస్తు చేయనున్నారు సిబ్బంది. దీనిపై ఎంపీడీఓ, ఎంపీఓ, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఉదయం, సాయంత్రం 2 పూటలా 750 దరఖాస్తుల చొప్పున ఎంట్రీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్. ఈ నెల 17 వరకు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కరీంనగర్లోని ప్రైవేటు విద్యా సంస్థల్లో పలు కార్యక్రమాలు జరిగాయి. నగరంలోని బ్లూబెల్ స్కూల్లో వోలో టెక్ కోడింగ్ ప్రోగ్రాం నిర్వహించగా విద్యార్థులు విభిన్న ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఆకట్టుకున్నారు. కాగా మానేరు సెంట్రల్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కరీంనగర్, హనుమాన్ నగర్, బ్లూబెల్ ఓలో టెక్ కోడింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ పాఠశాలలో
సిబిఎస్ఈ సిలబస్లో కంప్యూటర్ సైన్స్ను చేర్చడంతో యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. సుమారు 350 మంది విద్యార్థులు వివిధ ప్రాజెక్టులు తయారు చేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ కాసర్ల ఆనంద్, ఎస్ఎస్ఏ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ఎంఈఓ మధుసూదనాచారి, సైన్స్ అధికారి జయపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జంగ సునీత మనోహర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో అంతర్గతంగా ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు పిల్లల్ని చూస్తే ఏంటంటే బీటెక్ పిల్లల్ని చూసినట్టుంది నాకు. ఇక్కడ హాఫ్ ఆఫ్ ది పోర్షన్ ఏంటంటే బీటెక్ పోర్షన్. మీకు ఏదైతే సిఎస్లో ఎక్స్ప్రెషన్ ఉంటుందో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంతా, కోడింగ్ కావచ్చు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావచ్చు, ఇక్కడే అడ్వాన్స్గా మీకు టీచ్ చేయడం జరుగుతుంది. సో రైట్ నవ్ డేస్ ఏంటంటే టెక్నాలజీ, ప్రతి దానికి టెక్నాలజీ ఎంత యూస్ఫుల్ ఉంటుందో ఆ యూస్ఫుల్నెస్ అంతా సో సార్ ఇక్కడ నుండి స్టార్ట్ చేశారు కాబట్టి ఐ రియల్లీ అప్రిషియేట్ టు ది సార్. అండ్ ఇట్లాంటి స్కూల్ మా డివిజన్ ఉన్నందుకు వీఆర్ ఫీలింగ్ ఏ ప్రౌడ్ సార్, డెఫినెట్లీ. అండ్ ఓల్డ్ సార్ శ్రీధర్ సార్, మీరు అంటే డబ్బు సంపాదించడానికి చాలా వేస్ ఉంటాయి. సో ఎడ్యుకేషన్ వే ఇస్ ద బెస్ట్ వే. ఎందుకంటే అందరి బ్లెస్సింగ్స్, పేరెంట్స్ బ్లెస్సింగ్స్, ఇంత చిన్న పిల్లలను ఇంత ఎడ్యుకేటెడ్గా తయారు చేసి దీనికి రియల్లీ ఈ ఫీల్డ్ ఎంచుకున్నందుకు రియల్లీ వీఆర్ ఆల్సో ప్రౌడ్ టు విష్ యూ అండ్ ప్రౌడ్ టు మీట్ యూ సార్, డెఫినెట్లీ. అండ్ థ్యాంక్ యూ. కంపెనీ పేరు నుంచి చాలా యూనిక్గా ఉండదలుచుకోండి. యూలో అంటే ఏదో కాదు, UOLO, యూ ఓన్లీ లివ్ వన్స్. ఇంకో బ్రతుకుందరో మనకు తెలియదు. సో ఒకే బ్రతుకు మాత్రం నమ్ముతున్నాం కదా. సో ఏం సాధించినా ఏం నేర్చుకున్నా ఈ లైఫ్లోనే చేయండి అనే కాన్సెప్ట్తో ఆ పేరు పెట్టారు యూలో. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ as టెకీ. టెకీ అనేది అక్రాస్ ఇండియా రైట్ నో వీ హ్యావ్ 13,000 స్కూల్స్, 13,000 స్కూల్స్లో ప్రోగ్రామ్ ఇచ్చాం. 38 లక్షల మంది పిల్లలు ఈ ప్రోగ్రామ్ నేర్చుకుంటున్నారు. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్. ఈ ప్రోగ్రామ్ ద్వారా పిల్లలకి కోడింగ్ యొక్క బేసిక్స్ ఇస్తాం. మీరు అనుకుంటు సార్ పిల్లలకి కోడింగ్ ఎందుకు? దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as NEP 2020, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 తీసుకొచ్చిన గవర్నమెంట్. దీని ప్రకారం 2025 నుండి ప్రతి స్కూల్లో కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మ్యాండేటరీ. నాకు వద్దు అన్నానికి ఏ పేరెంట్ కానీ ఈ స్టూడెంట్ కానీ అవకాశం లేదు, కంపల్సరీ నేర్చుకోవాల్సింది. కరీంనగర్ పద్మనగర్లోని మానేరు సెంట్రల్ స్కూల్లో ముందస్తుగా సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణాన్ని మామిడి తోరణాలతో, బంతిపూలతో అందంగా అలంకరించారు. గొబ్బెమ్మలను తయారు చేసి పాఠశాల ఆవరణలో అలంకరించారు. పలువురు విద్యార్థులు చేసిన బసవన్నల ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అంతకుముందు ఈ వేడుకలను మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పండుగ విశిష్టతను విద్యార్థులకు ఆయన వివరించారు. అనంతరం భోగిమంటలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. Deputy Head Girl of Maner Group of Institutions, I thank Mr. Chairman of Maner Central Schools K. Anantareddy sir on this occasion of celebration, Sankranti celebration. I thank management and all the teachers present here. కింద బెండ్గా అది స్టేట్గా పెట్టిరమ్మా, స్టేట్ పెట్టడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై తమ ప్రభుత్వం న్యాయ విచారణ చేపడుతుందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కరీంనగర్ జిల్లా రాయికల్ పట్టణంలో నిర్వహించిన ప్రజాపాలనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ ను కాపాడేందుకే బీజేపీ సిబిఐ విచారణ కోరుతోందన్నారు. లిక్కర్ స్కామ్ లో సిబిఐ పాత్రను ప్రజలు గమనిస్తున్నారన్నారు.
తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టేందుకు బడ్జెట్లో ప్రతిపాదనలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేసీఆర్ కాపాడటానికి ఏ విధంగా కవిత గారిపై ఉండే విచారణను తొక్కిపెట్టినరో, ఏ విధంగా కవిత గారిపై ఉన్న విచారణ తొక్కిపెట్టినరో, ఒకసారి సిబిఐ ఎంక్వైరీ అన్నట్టయితే కేసీఆర్ మీద విచారణ కూడా అయితే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విచారణ కూడా ఏదైతుందో అస్త్రం వాళ్ళ చేతికి పోతుంది. అస్త్రం వాళ్ళ చేతికి పోయిందంటే పురోగతి అనేది వాళ్ళ చేతులు ఉంటుంది. అంటే కేసీఆర్ మెడ పట్టుకపోయి వాళ్ళ చేతిలో పెట్టాలి. ఇవన్నీ వాస్తవాలు బయటకు రానియద్దు అన్నట్టు. చూడండి, దయచేసి గమనించాలి. ఇది ప్రజలు గమనించాలి, ఇది ప్రజలు గమనించాలి. న్యాయ కోవిదులు గమనించాలి, న్యాయ కోవిదులు దీన్ని గమనించాలి. మేధావి లోకం గమనించాలి, తెలంగాణ సమాజం గమనించాలి. ఏ విధంగా బీజేపీ బీఆర్ఎస్ కొమ్ముగాడే ప్రయత్నం చేస్తుందో, దయచేసి గమనించాలని చెప్పండి. తప్పకుండా వెంటనే ఇవాళ ఏదైతుందో ఇలా ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక డొల్ల ప్రాజెక్ట్ అని చెప్పని దానికి సంబంధించినటువంటి ఒక వాస్తవాలు వెలికొచ్చే అవకాశం ఉన్నది. దాంతో పాటుగా నేను ప్రభుత్వాన్ని కూడా ఏమంటున్నాను, దిస్ ఈజ్ వన్ పార్ట్. ది అదర్ పార్టీస్ ఏదైతుందో ఇలా ప్రాణహిత తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టబడ్డాయి. మాజీ ఎంపీ వినోద్ కుమార్ పై సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో జిల్లా గ్రంథాలయ మాజీ అధ్యక్షులు పొన్నం అనిల్ గౌడ్ నాయకులు ఫిర్యాదు చేశారు. అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఐని వారు కోరారు. కరీంనగర్ బంకమ్మతోట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో విశాల్ హిందూ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నాయకులు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్తో పాటు మరికొంతమంది నాయకులు సీఐకి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పొన్నం అనిల్ గౌడ్ మాట్లాడుతూ మాజీ ఎంపీ వినోద్ కుమార్ పై అసత్య ప్రచారం చేస్తూ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ బంధువులెవరూ అక్రమంగా ఉద్యోగాన్ని పొందలేదని స్పష్టం చేశారు. మరోసారి సోషల్ మీడియాలో ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యూత్ నగర అధ్యక్షుడు దీకొండ కులదీప్ వర్మ, మైనారిటీ అధ్యక్షులు మీర్ షౌకత్ అలీ, రాష్ట్ర నాయకులు దూలం సంపత్, యూత్ నగర ప్రధాన కార్యదర్శి బొనకుర్తి సాయికృష్ణ, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, మైనారిటీ యూత్ అధ్యక్షులు నవాజ్ హుసేన్, మైనారిటీ ప్రధాన కార్యదర్శి వాజిద్, దీకొండ సందీప్ వర్మ పాల్గొన్నారు. మచ్చలేని మహామనిషి, తెల్ల పేపర్ లాంటి ఈనాటి రాజకీయ వ్యవస్థలో అలాంటి మనిషి లేడు. అలాంటి మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారి పైన నేడు ఇక ఏది మాట్లాడితే అదే నిజమవుతుందని అవే నమ్ముతున్నారని చెప్పేసి దుష్ప్రచారానికి అడ్డు అదుపు లేకుండా ఈరోజు వినోద్ కుమార్ గారి దగ్గర దాకా ఈ దొంగ బీజేపీ నాయకులు, వారితో పాటు వారి మాటలు నమ్మి ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దుష్ప్రచారాలు ప్రారంభించారు. ఏంటంటే వినోద్ కుమార్ గారికి కూతురుందని, తన పేరు సరితారావు గారని, తనకు ఏఈగా 1,50,000 జీతంతో ఎలాంటి ఇంజనీరింగ్ లేకుండానే ఉద్యోగం పెట్టారని, తనకు 1,50,000 జీతం వస్తుందని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ఫేస్బుక్ మరియు వాట్సాప్లలో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అసలు బోయినపల్లి వినోద్ కుమార్ గారికి బిడ్డనే లేదు, బోయినపల్లి వినోద్ కుమార్ గారికి అన్ననే లేడు. బోయినపల్లి సరితారావు అనే పదమే ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబంలో లేదు. బోయినపల్లి వినోద్ కుమార్ గారు వైట్ పేపర్. రాజకీయ నాయకుల్లో అలాంటి మహా వ్యక్తిని ఇప్పటి వరకు ఎవరు కూడా చూసుండరు. కరీంనగర్ వాణినికేతన్ ఎంబీఏ కాలేజీలో స్నాతకోత్సవ వేడుకలు జరిగాయి. దీనికి శాతవాహన యూనివర్సిటీ ఎంబీఏ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ హరికాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంబీఏ ఎంకామ్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హరికాంత్ మాట్లాడుతూ సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రతిభను మెరుగుపరుచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ వెంకట్రావు, ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ప్రశాంత్ రావు, కళాశాల సెక్రటరీ, శాతవాహన యూనివర్సిటీ ఈసీ మెంబర్ దీపిక, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ వాణినికేతన్లో ఈరోజు గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ జరుపుతున్నారు. సో దానికి నేను చీఫ్ గెస్ట్గా డాక్టర్ డి హరికాంత్, ప్రిన్సిపల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్గా రావడం చాలా సంతోషం. సో ఈ ట్రెడిషన్ ఇదే విధంగా ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటే పిల్లలకు ఒక ప్రోత్సాహం కలిగించినట్టు ఉంటుంది, ఇన్స్టిట్యూషన్ కూడా ఒక మంచి పేరు ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్ ద స్టూడెంట్స్ who have been involved in this, okay, for the faculty members.
ఈరోజు మా దగ్గర ఎంబీఏ అయిపోయిన లాస్ట్ ఇయర్ అంటే 23 మార్చిలో అయిపోయిన 50 మందికి డిగ్రీలు అవార్డు చేయడం జరిగింది. ఇది ఫస్ట్ టైం మనం ఇక్కడ చేస్తున్నాము. ఇలాగ ఎంబీఏ కాలేజ్లో కొన్ని చోట్లనే చేస్తున్నారు. సో చాలా హ్యాపీ మూమెంట్ ఫర్ స్టూడెంట్స్, తర్వాత ఇన్స్టిట్యూషన్ పిల్లలు ఇనిషియేట్ చేసిన వీళ్ళందరికీ మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. Just a student just now graduated from Vani Niketan College, and I'm really happy to be a part of Vani Niketan institutions. By studying in this college, it really helped me how to be successful in the future, and I really hope that I'll achieve a great success after going forward in my future. కరీంనగర్ 10వ డివిజన్లోని పలు కాలనీల్లో అయోధ్య రామాలయ అక్షింతల పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక కార్పొరేటర్ కాసర్ల ఆనంద్ ఆధ్వర్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు, స్థానిక దేవాలయాల కమిటీల ప్రతినిధులు, బీజేపీ నాయకులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ అక్షింతలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 22న అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు జరగడం శుభ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో కాసర్ల వేణు, అరచర్ల రాజు, రాజమల్లయ్య, సంపత్, శ్రీనివాస్, ఇళయరాజా, హనుమాన్లు, లింగారెడ్డి, ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ 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 జయ జయ రామ. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతో అభివృద్ధి సాధ్యమన్నారు ప్రజా మిత్ర మండలి వ్యవస్థాపకులు కొరివి వేణుగోపాల్. కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థులు గెలిస్తే ఎలా అభివృద్ధి జరుగుతుందని ప్రశ్నించారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని రూపొందించేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాన్ని స్వాగతించారు. గత 10 ఏళ్ల కాలంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ల లోపల 15 పార్లమెంట్లు కనీసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకున్నది అనంటే 2018లో ఇక్కడ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఏమన్నారంటే, మేము తెలంగాణను అభివృద్ధి చేయాలనంటే, ఢిల్లీలో మేము చక్రం తిప్పాలనంటే, మామూలు ఎంపీలను కూడా టీఆర్ఎస్ వాళ్ళని గెలిపిస్తే మేము ఢిల్లీలో చక్రం దింపి మేము తెలంగాణ అభివృద్ధి కోసం దోహం చేస్తామని చెప్పి వారు 2019లో వారు మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడిన మాటలు, వారు చెప్పిన ఈక్వేషనే నేను ఈరోజు చెప్తా ఉన్నాను. ఇప్పుడు తెలంగాణకు లాభం జరగాలంటే, తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే, తెలంగాణలో ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళనే తెలంగాణలో ఎంపీలుగా గెలిపిస్తే తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతుంది తప్ప టీఆర్ఎస్ కేటీఆర్ చెప్పింది ఇప్పుడు కరెక్ట్ కాదు. కేటీఆర్ గారు మొన్న మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి మీకు అసలు మీకు ఎంపీలు ఎందుకు, మీరు ఎంపీలు మీరు ఏం చేసుకుంటారు అంటున్నా నేను. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీని సందర్శించారు కరీంనగర్ భగవతి ఆర్వింట్రీ స్కూల్ విద్యార్థులు. ఈ యాత్రలో బటర్ఫ్లై పార్కు, బోన్సాయి చెట్లు, వివిధ రకాలైన అందమైన పక్షుల గురించిన అనేక విషయాలు తెలుసుకున్నారు. బాహుబలి సెట్ కూడా ఎంతగానో ఆకట్టుకుందని విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ రమణారావు మాట్లాడుతూ, పిల్లల్లో భయాందోళనలను తొలగించేందుకు, ఆహ్లాద వాతావరణం మధ్య గడిపేందుకు ఈ యాత్ర దోహదపడుతుందన్నారు. విహార యాత్ర ద్వారా పిల్లలు అనేక విషయాలు తెలుసుకున్నారని పాఠశాల డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలోని ఆల్ ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు జరిగాయి. పాఠశాల ఆవరణలో శ్రీ మహాగణపతి, గౌరీమాత విగ్రహానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు చేసి వేడుకలను ప్రారంభించారు విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి. కొత్తకొండ జాతర, మకరజ్యోతి దర్శనం, బొమ్మలు, పిండి వంటలు, శ్రీ గోదాదేవి కళ్యాణం, రైతు, పంట పొలాలు,
సోది, పిట్టలదొర విన్యాసాలు, బొమ్మల కొలువు, బసవన్నల చేష్టలు అలరించాయి. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇందులో సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొని వివిధ ఆకర్షణీయ సాంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. ఏదైనా ఎన్ననే ఒక సంఖ్య ప్రధాన సంఖ్య అవ్వాలంటే దానికి రెండే. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు వాటర్ ప్లస్ అవార్డు వచ్చింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్వచ్ఛ భారత్ మిషన్ శాఖ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 15 నగరాలను ఎంపిక చేయగా ఇందులో దక్షిణ భారతదేశంలో 7 మున్సిపాలిటీల్లో హైదరాబాద్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లు అవార్డులకు ఎంపికయ్యాయి. ప్రజా మరుగుదొడ్లు, నీటి శుద్ధి నిర్వహణ, పారిశుద్ధ్య పనుల విభాగాల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేటిగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ సర్వేక్షణ్ వాటర్ ప్లస్ అవార్డుకు ఎంపికైంది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్. స్వచ్ఛతా కార్యక్రమంలో 3 విభాగాలుగా నిర్వహించిన సర్వేలో 15 నగరాలు ఈ అవార్డుకు ఎంపికయ్యాయి. దక్షిణ భారతదేశంలో 7 తెలంగాణకు 2 దక్కగా ఇందులో కరీంనగర్కు చోటు లభించడం విశేషం. ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ, మురుగునీటిని శుద్ధి చేయడం, ఎస్టీపీ ప్లాంట్ ద్వారా నీటి శుద్ధి, డ్రైనేజీల్లో చెత్తా చెదారం చేరకుండా తొలగించేలా జాలీలు ఏర్పాటు చేసుకోవడం వంటి విషయాల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు మంచి ర్యాంకు లభించింది. సెప్టిక్ ట్యాంకులను 3 ఏళ్లకు ఒకసారి తొలగిస్తూ ఎస్టీపీ ద్వారా శుద్ధీకరణ చేపట్టింది. వీటితో పాటు తాగునీటి సరఫరా లాంటి అనేక విషయాల్లో మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ముఖ్యంగా మా మున్సిపల్ సిబ్బందిని అందరి పక్షాన, కరీంనగర్ నగర ప్రజల పక్షాన వారిని అభినందిస్తూ ఉన్నాను. మరి ఎక్కడ కూడా డ్రైనేజ్లో కంప్లైంట్ వచ్చిన వెంటనే మరి సఫాయి కార్మికులు మరి మేము ఉన్నామని చెప్పేసి వెంటనే వెళ్ళి ఆ సమస్యను పరిష్కారం చేసి ఈరోజు నగరపాలక సంస్థకు ఇంత గొప్ప పేరు వచ్చే విధంగా చేసిన కార్మికులందరికీ కూడా మనందరి పక్షాన కూడా నేను హృదయపూర్వకంగా కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సఫాయి అన్నా నీకు సలాం అన్నా అని చెప్పేసి ఏదైతే స్లోగన్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో దానికి అనుగుణంగా వాళ్ళు పనిచేసుకుంటూ ఈరోజు మరి నగరాల్లో పరిశుభ్రతకు పాటుపడుతూ ఉన్నారు. ఈరోజు కరీంనగర్ నగరానికి దేశవ్యాప్తంగా 15 నగరాలకు మరి వాటర్ ప్లస్ హోదా వస్తే దానిలో అతి చిన్న నగరం కరీంనగర్ మాత్రమే. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో ఇంకా శానిటేషన్ మెరుగుపరుచుకుంటాం. మా కార్పొరేటర్స్ అందరూ కూడా ఎప్పుడు కూడా నగర ప్రజల క్షేమం కోసమే పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా అభివృద్ధి, నగర ప్రజలు క్షేమంగా ఉండాలి, డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉండొద్దని చెప్పి ఉద్దేశంతో వారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వారి ఆలోచనకు అనుగుణంగా మరి రాబోయే రోజుల్లో మా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఇన్ని పెద్ద నగరాల సరసన కరీంనగర్ నగరాన్ని నిలబెట్టినందుకు మీ అందరి సమక్షంలో కూడా మరి శానిటేషన్ కార్మికులకు నేను హృదయపూర్వకంగా కూడా అభినందన తెలియజేస్తూ మరి వారు శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్నటువంటి అధికారులకు కూడా నేను హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో ఇంకా మెరుగుపరిచే విధంగా మా కార్యక్రమం ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కరీంనగర్ కార్పొరేషన్ వాటర్ ప్లస్ అవార్డుకు ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు పాలకవర్గ సభ్యులు, అధికారులు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ సునీల్ రావు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందిని ఆయన అభినందించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది సమిష్టి కృషి, ప్రజల సహకారంతో కరీంనగర్కు ఈ అవార్డు వచ్చిందని తెలిపారు. కరీంనగర్ నగరం ఈ వాటర్ ప్లస్ కోసం ప్రయత్నం చేయాలనే ఆలోచన చేసిన తదుపరి మా మున్సిపల్ అధికారులు, ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది మరియు మా గౌరవ నగరపాలక సంస్థ కార్పొరేటర్స్ అందరం కూడా మరి చాలా వరకు కూడా గత 3-3.5 సంవత్సరాల నుంచి నగరంలో డ్రైనేజ్ సిస్టమ్ అనేది మెరుగుపరచాలనే చర్యలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఎక్కడ రోడ్ వేసినా కూడా సాధ్యమైనవన్నీ చోట డ్రైనేజ్ను కవర్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. చాలా చోట కూడా 40 ఫీట్ల పైన ఉన్న రోడ్స్లలో ఫుట్పాత్ నిర్మించి డ్రైనేజ్ అనేది కనబడకుండా చేసి ఆ డ్రైనేజ్లో ఎలాంటి వేస్టేజ్ అనేది పడకుండా తీసుకొని వాటర్ అనేది ఫ్రీ ఫ్లో ఉండే విధంగా
మరి చర్యలు తీసుకోవడం జరిగింది. 40 ఫీట్ లోపల ఉన్న డ్రైన్స్ ఏవైతున్నాయో చిన్న చిన్న గల్లీలు ఉంటే అక్కడ SWG డ్రైనేజ్ సిస్టమ్ చేసుకొని పైప్స్ ద్వారా ఓపెన్ డ్రైన్స్ అన్ని కూడా క్లోజ్ చేసుకొని చాంబర్స్ నిర్మించుకొని ఎక్కడ కూడా వాటర్ అనేది డ్రైనేజీలో వాటర్ తప్పితే మిగతా చెత్త ఉండొద్దు. పారిశుద్ధ్య నిర్వహణ, మురుగునీటి శుద్ధి తదితర అంశాల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. STP ప్లాంట్ను పూర్తి స్థాయిలో వినియోగించడంతో పాటు మురుగునీరు నదులు, చెరువుల్లో చేరకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఆ దిశగా పాలకవర్గం కృషి చేస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పలువురు వక్తలు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నంనేని విద్యాసాగర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రామ్నాథ్ కోవింద్ను శాలువాతో సత్కరించారు. వీరిద్దరూ కాసేపు వివిధ అంశాలపై చర్చించారు. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన రామ్నాథ్ కోవింద్తో విద్యాసాగర్ రావు సమావేశమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని చింతమన్ తండా జీపీ ఆవరణలో సర్పంచ్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వారు వివరించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఆధ్వర్యంలో పోషకాహార స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఒక ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేయాలనుకుంటే కేవీకేలు ఉన్నాయి మేడం చెప్పినట్టు. ఆ కేవీకేలలో మీరు 10 మంది బ్యాచ్ అయినా 100 రోజులు నిండిన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మీకు మీ దగ్గర వ్యవసాయం ఎట్లా చేసుకోవాలని చెప్పి డెవలప్ అయ్యేదానికి అభివృద్ధి చేసుకోవడానికి టెక్నాలజీ వాడడానికి ఈ అగరబత్తుల తయారు ఒకటి మనం రీసెంట్గా రుద్రంగిలో చేసినాం. ఆ స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాన్ని పెంచేదానికి సంబంధించిన పనులు. పాఠశాల నుంచి బదిలీపై వెళ్తున్న ఓ ప్రధానోపాధ్యాయుడికి అరుదైన వేడుకలు లభించింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వివిరావుపేట హైస్కూల్లో కొక్కుల బాలకృష్ణ అనే అధ్యాపకుడు 12 ఏళ్లుగా ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు, దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఇందుకుగాను పాఠశాలకు రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ విద్యాలయ అవార్డు రాగా ఆయన కూడా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ బదిలీ కాగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. అధ్యాపకులు ఆయనను ర్యాలీగా తీసుకురాగా విద్యార్థులు ఆయనపై పూలవర్షం కురిపించారు. అనంతరం సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ప్రధానోపాధ్యాయుడు బాలకృష్ణకు ఘనంగా వీడ్కోలు పలికారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి. స్థానిక పార్టీ కార్యాలయంలో పలువురు మహిళలు కాంగ్రెస్లో చేరగా నాయకులు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు షేక్ గౌజ్, నాయకులు లింగం గౌడ్, మర్రి శ్రీనివాసరెడ్డి, గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శాస్త్రీనగర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో సిఐ కర్ర జగదీష్, అనిల దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం నిర్వహించారు. అంతకుముందు గురుస్వామి మిట్టపల్లి మురళి ఆధ్వర్యంలో సిఐ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాజీ సర్పంచి సాయిరి మహేందర్ పద్మ దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ముఖ్య కార్యకర్తలతో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం లంబాడీపల్లెలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి గత పాలకులు కల్పించారని వాపోయారు.
పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినితా శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ రవీందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి, సర్పంచి బకుల లక్ష్మారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక. Audio Jungle.